ఎలా ఉన్నారు? గుడ్ అండి. మిమ్మల్ని చూస్తే అందరికీ గుర్తొచ్చే సినిమా 'పుష్ప 2'. యాహ్! 'పుష్ప 2' వల్ల మీరు బాగా ఫేమొచ్చింది మీకు. అవును. కానీ అంతకుముందే 'ఉప్పెన' చేశారు, 'మిరాజ్' ఆ! చేశారు, చాలా సినిమాలు చేశారు. ఆ! అన్నిట్లల్లో విలన్ పాత్రలే. విలన్ పాత్రలే ఎందుకొస్తున్నాయి మీకు? అంటే నేను ఆప్ట్ చేసుకున్నది నెగెటివ్ రోల్స్. హ్మ్. అంటే 'ఉప్పెన' ఫిల్మ్ చేసినప్పటి నుంచి ఆహ్, విలన్ ఇది బాగా ఫోకస్ అవుట్ అయింది. సో, 'ఉప్పెన' నుంచి మిగతా డైరెక్టర్లు కూడా నన్ను విలన్‌లాగా చూడడం మొదలుపెట్టి, విలన్ అవకాశాలు ఎక్కువ రావడం జరిగింది. సో, వాళ్ళకి అంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరెక్టర్ ఒకలా థింక్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు 'సుకుమార్' గారున్నారు. హిస్ వే ఆఫ్ పెర్సెప్షన్ ఈస్ డిఫరెంట్. 'హరీష్' గారు వే ఆఫ్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. 'మల్లేని గోపీచంద్' గారి వే ఆఫ్ డిఫరెంట్. సో, వాళ్ళ సినిమాల్లో నాకు ఆ రోల్స్ సెట్ అవుతాయని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి, ఈయన న్యాయం చేయగలడని చెప్పిన తర్వాతే ఆ రోల్స్ నాకివ్వడం జరిగింది. ఏదో విలనే ఇద్దాము, నెగెటివే ఇద్దామని వాళ్ళకి లేదు. సో, అనుకోకుండా అన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్ రావడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. సినిమా ఇండస్ట్రీకి ఎలా రావాలనుకున్నారు? మీకు ఎప్పుడు అనిపించింది సినిమాల్లోకి వెళ్ళాలి, నేను నటించాలి అని? అంటే 'చిరంజీవి' గారిని బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ అండి. చిన్నప్పటి నుంచి 'చిరంజీవి' గారి సినిమాలు బాగా చూసేవాడిని. 'చిరంజీవి' గారికి పెద్ద ఫ్యాన్‌ని. మా ఫాదరు 'చిరంజీవి' గారు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. 40 ఇయర్స్ నుంచి దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే 'చిరంజీవి' గారు వాళ్ళ నాన్నగారు 'వెంకట్రావు' గారు కూడా డాడీ ఈస్ ఎ డాక్టర్ అనమాట. సో, 'చిరంజీవి' గారు చెన్నైలో సినిమాలలో ఉన్నప్పటి నుంచి డాడీ 'చిరంజీవి' గారికి మంచి బాండింగ్ ఉండేది. సో, వాళ్ళిద్దరికి ఏదో బాండింగ్ ఉందని కాదు కానీ, నేను 'చిరంజీవి' గారిని చూసి చాలా చిన్నప్పటి నుంచి చూసి ఇన్‌స్పైర్ అయ్యి సినిమాల్లోకి రావడం జరిగింది. చిరంజీవి గారిని చూసి సినిమాల్లోకి రావడం జరిగిందంటున్నారు. చిరంజీవి గారి సినిమాలోనే మొదటగా యాక్ట్ చేశారు. యాహ్! 'ఖైదీ నంబర్ 150'. హ్మ్. హ్మ్. ఎలా అనిపించింది అప్పుడు ఫస్ట్ అనుభవం? మొదటి రోజు సెట్‌లో హ్మ్. అప్పుడు యాక్టింగ్ ఎలా అంటే అనిపించింది? నేను 2013లో నా ఇంజినీరింగ్ అయిపోయింది. హ్మ్. 2014 నుంచి నేను యాక్టింగ్‌కి వచ్చేయొచ్చు. కానీ ఆ టైంకి 'చిరంజీవి' గారు సెంట్రల్ మినిస్టర్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. సో, నా కోరికేంటంటే నేను చూసిన 'చిరంజీవి' గారితో సినిమా చెయ్యాలి అని నాకు కోరిక. సో, 'చిరంజీవి' గారు ఎప్పుడు సినిమా చేస్తే అప్పుడే సినిమాల్లోకెళ్దామని అనుకున్నా. లేదంటే పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోదాం. 'చిరంజీవి' గారి సినిమాలోకి రాకపోతే అనుకున్నా. లక్కీగా 2016లో హి కేమ్ బ్యాక్ టు ఫిల్మ్స్. సో, 'చిరంజీవి' గారి ఎంట్రీ నా ఎంట్రీ కావాలని 'ఖైదీ నంబర్ 150లో నా ఫస్ట్ సీను, ఫస్ట్ డైలాగు నేను చిన్నప్పటి నుంచి చూసిన నా దేవుడు 'చిరంజీవి' గారితో జరగడం నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం. అండ్ 'వివి వినాయక్' గారు నా ఫస్ట్ డైరెక్టరు. 'వివి వినాయక్' గారు దగ్గరుండి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి 'చిరంజీవి' గారి కాంబినేషన్‌లో బ్లెస్ చేయడం జరిగింది. 'ఖైదీ 150' తర్వాత మిగతా సినిమాకి గ్యాప్ వచ్చిందా? యాహ్! 2016 నేను 'ఖైదీ నంబర్ 150' సినిమా చేసిన తర్వాత ఐ వెంట్ టు యూఎస్ అండి. హ్మ్. సో, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నా యాక్టింగ్ కోర్స్ చేశాను. హ్మ్. అక్కడ ఒక 6 మంత్స్ చేసి అక్కడి నుంచి ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ నుంచి మన సత్యానంద్ గారు, గురువు గారు వైజాగ్‌లో ఉంటారు. మన మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆయన ప్రభాస్ గారు. సో, సత్యానంద్ గారి దగ్గర అగైన్ 3 మంత్స్ కోర్స్ నేర్చుకొని అక్కడి నుంచి అగైన్ బ్యాంకాక్ ఎళ్లి ఫైట్స్ అన్నీ నేర్చుకొని 2018లో నేను ఇండస్ట్రీకొచ్చాను. సో, మీరు బ్యాంకాక్‌కి వెళ్లి ఫైట్స్ నేర్చుకున్నా అని చెప్పారు. యాహ్! న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ నేర్చుకున్నారని చెప్పారు. అంటే హీరో అవ్వాలని నేర్చుకుంటారు కదా ఇవన్నీ. అంటే యాక్టింగ్ అనేది నాకిష్టం. అంటే నేను హీరో అవ్వాలి ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న రిలేషన్స్ గాని, మనకున్న బ్యాక్‌గ్రౌండ్ గాని, మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ గాని, మనకి డబ్బున్నంత మాత్రాన మనం హీరో అయిపోం సార్. మనలో ఇంట్రెస్ట్ ఏంటి? మనల్ని డైరెక్టర్ ఎలా చూస్తున్నారు? హ్మ్. మన కేపబిలిటీ ఏంటి? మన స్టామినా ఏంటన్నది మనం మన సొంతంగా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది గదా! అని చెప్పేసి నేను హీరో అయిపోవడం 10 నిమిషాలు. హ్మ్. రేపు నేను హీరో అయిన తర్వాత ఆడియన్స్‌ని నేను ఎలాగ పుల్ చేయగలను? నా మీద నమ్మకంతో అంత డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్‌కి అన్యాయం జరగకూడదు. సో, మనం స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వడమే మంచిది. అంటే 'చిరంజీవి' గారు లాంటోళ్ళు అంత కష్టపడి అంటే విలన్‌గా వస్తూ, 'మోహన్ బాబు' గారు విలన్‌గా వస్తూ, 'రజనీకాంత్' గారు విలన్‌గా వస్తూ, 'గోపీచంద్' గారు విలన్‌గా వస్తూ హీరోలయ్యారు. అంత పెద్దవాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు. వాళ్ళకు ఉన్న సెర్టైనిటీ, వాళ్ళకున్న టైమింగ్స్‌లో వాళ్ళు అంత కష్టపడొచ్చారు. ఇప్పుడు నేను నా నా దాంట్లో నా ఇన్‌ఫ్లూయెన్స్ ఏది ఉపయోగించకుండా 'చిరంజీవి' గారు చెప్పింది ఒకటే మాట. మనం ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అన్నది సెకండరీ. ఫస్ట్ కష్టపడడం నేర్చుకోవాలి. మనం కష్టపడి మన కాళ్ళ మీద నించున్న తర్వాత అవకాశాలు అవే మన దగ్గరకొస్తాయి. సో, కష్టపడడం నేర్చుకో. మంచి సినిమాలు చెయ్యు. మంచి గుర్తింపు తెచ్చుకో. ఆడియన్స్‌లో నీ మొహం తెలిసేటట్టు చేసుకో. నీ పేరు ఆడియన్స్‌కి తెలిసేటట్టు చేసుకో. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వు హీరోగా చేయాలా? విలన్‌గా చేయాలా? కమెడియన్‌గా చేయాలా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయాలా? లేదా సినిమాలకే నువ్వు పనికిరావా అనేది ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు డిసైడ్ చేస్తారు. సో, దాని రకంగా వెళ్ళు అన్నారు. సో, నేను థింక్ చేసిందేంటంటే హీరోగా వెళ్ళే కన్నా నెగెటివ్ రోల్స్ చేస్తే మనం హీరోలతో సమానంగా
బ్యాలెన్స్ అవుట్ చేయొచ్చు కదా! అంటే సో తొందరగా పాపులారిటీ వస్తది. ఫేమస్ అవ్వచ్చు త్వరగా అనొచ్చా? త్వరగా వస్తది. సో, హ్మ్. అంతే రిస్క్ కూడా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమెడియన్స్ కామెడీ చేసేవాళ్ళుంటే వాళ్ళకి ఎటువంటి స్టంట్స్ అవి ఉండవు. ఇప్పుడు నెగెటివ్ రోల్స్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ హీరో కొడితే విలన్స్ పడేది అదంతా ఉంటది.